నాసిక్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్న మోదీ. తెలంగాణలో రేపటి నుంచి లారీ డ్రైవర్ల సమ్మె విరమించుకోవాలన్న మంత్రి పొన్నం. స్కిల్ కేసులో చంద్రబాబుకు రిలీఫ్ కలగలేదు. కనుమరుగైన పార్టీకి కొత్త అధ్యక్షులు వస్తున్నారన్న మంత్రి అమర్నాథ్. లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని, వీరభద్రస్వామికి మోదీ ప్రత్యేక పూజలు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర. ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారన్న మంత్రి కోమటిరెడ్డి. పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మాయంపై కీలక నిర్ణయం. కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తీవ్ర అస్వస్థత. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తమ్మినేనికి కొనసాగుతున్న చికిత్స. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం. హుస్నాబాద్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని లేఖ. పంతొమ్మిదిన అంబేద్కర్ స్మృతివనం ప్రారంభించనున్న సీఎం జగన్. ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ నేతలు. ఏయూ మైదానంలో కనుమ వేడుకలు. రిక్షావాలాను కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కిన ఎంపీ జీవీఎల్. సంక్రాంతి తర్వాత హైదరాబాద్ లో 2 గంటల విద్యుత్ కోతలు. నిర్వహణ పనుల్లో భాగమేనన్న విద్యుత్ సంస్థ. సంక్రాంతికి పండగ కోసం వచ్చిన అల్లుడికి అనూహ్య ఆతిథ్యం. 300 రకాల గుమగుమలాడే పిండి వంటలతో విందు. దంతెవాడ జిల్లాలో 3 మావోయిస్టుల అరెస్ట్. మాంగానార్ అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మూడో రోజు కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర. కోహిమా నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్. అయోధ్యలో ప్లాస్టిక్ నిషేధం. టెంపుల్ సిటీని క్లీన్ సిటీగా ఉంచేందుకు ఏర్పాట్లు. అయోధ్యలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. భక్తుల సౌకర్యం కోసం హీటర్స్ ఏర్పాటు. రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం. ఖలిస్తానీ తీవ్రవాది పన్ను బెదిరింపులు. అటల్ సేతు పిక్నిక్ స్పాట్ కాదు, ఫోటోలు తీస్తే కేసు నమోదు చేస్తామన్న ముంబై పోలీస్. నాసా ఆధ్వర్యంలో అద్భుత సృష్టి. సూపర్ సోనిక్ విమానం ఆవిష్కరణ. కాస్త తగ్గిన వైరస్ వ్యాప్తి. 3000 దిగువకు యాక్టివ్ కేసుల నమోదు. విమానం పక్కనే నేలపై భోజనం. ఇండిగోకు కేంద్రం నోటీసులు. ఆస్ట్రేలియా ఓపెన్ లో అదరగొట్టిన నాగల్. సీడెడ్ ప్లేయర్ ను ఓడించిన 2వ భారతీయుడిగా గుర్తింపు.
వరుస లాభాలకు బ్రేక్, నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.